పునరుద్ధానుడైన అతి పరిశుద్ధుడును మహోన్నతుడైన మన దేవాది దేవుని నుండి ప్రాతకాల మన్నాకు కూడి వచ్చిన విశ్వాసులందరికీ పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వాగతమును పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ప్రారంభ ప్రార్థనగా సహోదరి శారదా రాజ్ కుమార్ గారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. పరలోకమందున్న మా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాలం తండ్రి బంగారు పనులకు వచ్చి ప్రార్థించుకుని కృపను దయచేసినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఆయన రాత్రి ఆలస్యమైంది తండ్రి, ఆయన కాచి కాపాడి తండ్రి చక్కని నిద్రను దయచేసినందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నైనా ప్రేమ గల తండ్రి, దేవునిగా జానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను ఇంతకాలం అంతా కాచి కాపాడిన రెక్కల చాటుకు భద్రపరుచుకున్నందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన ఈ నూతన దినంలో తండ్రి నాయన నూతన సంవత్సరంలో తండ్రి నాయన నూతన సంవత్సరాన్ని చూడడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ రోజును చూడలేక ఎందరో నశించిపోతున్నారు ప్రభువా. నాయన ఈ దినాన్ని చూడడానికి తండ్రి నేను సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను కరుణ నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నేను భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నన్ను మీద ప్రతి జీవిని పోషిస్తూ సంరక్షిస్తూ నైనా కాచి కాపాడుచున్న తండ్రి నైనా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నైనా గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉన్నత సింహాసనంపై ఆసీనుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నైనా సైన్యములకు అధిపతి అయిన గొప్ప తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఏమిచ్చిరు నన్ను తీర్చుకోలేను ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. నేను ఇచ్చిన ప్రార్థన తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. నిమిత్తము తండ్రి నీ మోసుకొని అమూల్యమైన రక్తములను కడిగి వేసి తండ్రి గొప్ప రక్షణ నాకు తెచ్చేసినందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తల్లిలా తండ్రిలా లాలించే దేవుడు, ప్రేమించే దేవుడు ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పాతకాలం మన గూగుల్ మీద నుండి తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. రాని వారిని కూడా నన్ను నడిపించండి ప్రభు. వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని తండ్రి. ఈ ముందున్న సమయాన్ని తండ్రి మీ బాధల చింత చేర్చుకోమని ప్రభు. బాధల చింత పెడుతూ ప్రభు ఈ యొక్క చిన్న ప్రార్థన తండ్రి యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేసుకొని సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయంలో కుటుంబముతో కలిసి పాట పాడవలసిందిగా, దేవుని మహిమపరచవలసిందిగా సహోదరి అరుణ గారి కుటుంబాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. జీంపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని
భజింపరండి. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో అతి పరిశుద్ధుడును అతి కాంక్షణీయుడైన మన దేవాది దేవుని యొక్క స్వరాన్ని ఇది మన మధ్యలో ఉన్నటువంటి మన దాసుని ఎత్తిపట్టి దాసుని ద్వారా మాట్లాడబోతుండగా అందరము కూడా మౌనంగా భయముతో భక్తితో వాక్యమును విని అంగీకరించి దాని ప్రకారంగా ఈ దినాన మన జీవితాన్ని కట్టుకొనుటకు సహాయపడులాగున వాక్యమును బోధించవలసిందిగా మౌంట్ సినాయ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ సార్ విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియ పరిశుద్ధులారా, సర్వోన్నతుని యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ పేరు పేరున ప్రాతకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవదేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తాము. ఇంతవరకు ఉదయ కాలంలో లేచి అనేక మంది పాటలు పాడాలని ఆసక్తితో ఉండడం, ప్రార్థించడము, కుటుంబాలుగా కలిసి ఆయన కనపరచడము మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. ఈ దినములకై ఈ నూతన సంవత్సరంలో దేవుడు 11వ తారీఖు 11 దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాము. నూతన సంవత్సరంలో మనకి ఏది ముఖ్యమైనది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. సాత్వికమైన మనస్సు శరీరముకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరముకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇంగ్లీష్లో ఇంకా కొంచెం బాగుంటుంది చూడండి. ఏ సౌండ్ హార్ట్ ఈజ్ లైఫ్ టు ది బాడీ, బట్ ఎన్వైజ్ rottenness to the bones. A sound heart is life to the body. ఈ మాటతో ఒకసారి మనము ధ్యానం చేద్దాము. సాత్వికమైన మనసు శరీరముకు జీవము, ఏ సౌండ్ హార్ట్ అని అంటాడు. అంటే బలమైన గుండె అని అర్థం. సాత్వికమైన అంటే మంచి మనసు శరీరానికి జీవమునిస్తుందట. అందరిని కలుపుకొని, అందరితో ప్రేమతో మాట్లాడి, ఎవరి మీద ద్వేష భావాలు లేకుండా అందరితో మంచిగా కలిసి జీవించే వారి యొక్క జీవితంలో దేవుడు కలిగించే దాని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ గనక మన గుండె గనక దీనిలో కోపతాపాలకి, రాగద్వేషాలకి ఏమాత్రం స్థానము లేకుండా ఈ గుండె గనక ఉంటే దీని యొక్క లయ తప్పదు. అంటే ఆ బీటింగ్ టైం ఏదైతే ఉందో ఆ లయ తప్పదు. ఆ లయ తప్పడమే కాదు, కానీ ఆ లయ తప్పకుండా గుండె కొట్టుకుంటే రక్త ప్రసరణ సర్వ శరీరానికి సరైన రీతిగా పంపించగలుగుతుంది. దానితో శరీరంలో ఉన్నటువంటి రోగానికి ఏది రాకుండా శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ గనక మన మనసులో ద్వేషము, కోపము, మత్సరము, అసూయ మరి ఇవన్నీ కూడా మనం కలిగి గనక ఒకవేళ గనక మనం జీవిస్తున్నట్టయితే అవన్నీ కూడా మన యొక్క మనస్సు నుంచి మన గుండె మీదకి ఎఫెక్ట్ అయ్యి అవి సర్వ శరీరాన్ని రోగగ్రస్తము చేస్తుంది. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఈ లో బీపీ కావడానికి, హై షుగర్ కావడానికి, లో షుగర్ కావడానికి, గుండె లయ తప్పిపోవడానికి వీటికి ఏమయ్యా మీరు ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా? మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఆలోచించబాకండి, బ్రతికిన కొద్ది దినాలు హాయిగా బ్రతకండి అని మనకి సలహా ఇస్తాడు. అదే మాటని ఈ యొక్క పరిశుద్ధ లేఖనం కూడా సెలవిస్తుంది. సాత్వికమైన మనస్సు శరీరముకు జీవమని, శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే మనలో ఏది కూడా చెడు ఉండకూడదు. మన ఆరోగ్యం బాగుండాలంటే, మన గుండె లయ తప్పకుండా కొట్టుకోవాలంటే
మనలో ఎలాంటి కోపతాపాలు లేకుండా మనం కనుక జీవించినట్లయితే ఇదిగో మనందరి జీవితాల్లో దేవుడు మరి మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. మరి మనము సాత్వికమైన మనసు కలిగి ఉంటే అది మన శరీరానికి ఆరోగ్యాన్ని, జీవాన్ని, ఇంకా కొంతకాలం బ్రతకడానికి, ఇంకా కొంతకాలం దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి అది ఎంతగానో ఉపకరిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఇటు డాక్టర్లు చెప్పినా, అటు సైన్స్ చెప్పినా, వాటన్నిటికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు రాపించినటువంటి యొక్క పరిశుద్ధ లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ సామెతల గ్రంథంలో చెప్పిన మాటలన్నీ కూడా మనకి మధురంగా కనబడాలి. అందుకే అంటారు ఫేస్ ఈజ్ ఇండెక్స్ అని అంటారు. అంటే మనం కోపంలో ఉన్నామా, బాధలో ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా అనేది మన ముఖము చూపిస్తుంది. మన ముఖములో బాధ కనబడుతుంది, మన ముఖములో నిద్రలేమి కనబడుతుంది, మన ముఖములో భయం కనబడుతుంది, మన ముఖములో సంతోషం కనబడుతుంది. అందుకనే మనకు కలిసిన వారు ఏంది చాలా బలహీన కనబడుతున్నారు, ఎందుకు ఈరోజు సంతోషంగా మీరు కనబడడం లేదని వారు మనతో మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే మన ముఖమే మనకి ఇతరులకు ఒక ఇండెక్స్ లాంటిది, ఒక అద్దము లాంటిది. అద్దంలో మన ముఖం చూసుకుంటే ఏ రకంగా కనబడుతుందో మన ముఖం ఇతరులు రీడ్ చేసి మనకున్నటువంటి బాధ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో యేసయ్య కూడా అదే మాట అంటున్నాడు. కాబట్టి మనం ఎవ్వరము కూడా సాత్వికమైన మనసు కలిగిన వారముగా మనం జీవించాలి. ఎవరితో రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించినప్పుడు మనం శిక్షించిన వారిని, దండించిన వారిని, అవమానించిన వారిని, అపనిందలు వేసిన వారిని, ప్రతి వారిని కూడా ప్రేమించి క్షమించగలిగినట్లయితే ఇక మన జీవితంలో మన ఆరోగ్యానికి ఏమాత్రము డోకా లేదని, బ్రతికిన కొద్ది దినాల్లో హాయిగా బ్రతకొచ్చని లేఖనం మనకు సెలవిస్తుంది. మొన్న మరి 23వ తారీఖు నాడు, డిసెంబర్ 23వ తారీఖు నాడు ప్రభులో నిద్రించినటువంటి కేపీ ఇమ్మానుయల్ గారు 92 సంవత్సరాలు దాటిపోయాయి. 92 సంవత్సరాల్లో తను వారి పిల్లలు మొన్న చెప్పిన టెస్ట్ మన్ ఏంటంటే ఈ నెవర్ అప్రోచ్ ది డాక్టర్. ఏ రోజు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదని తను చెప్పుకోలేదట. ఈ నెవర్ జాయిన్ ఇన్ ది హాస్పిటల్లో కూడా జాయిన్ కాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. మరి చివరి గడియ వరకు, అనగా వారు మరణిస్తారన్న వరకు కూడా ఏ బాధ బందరీ లేకుండా ఆయన తన కార్యక్రమం తను జరిగించుకుంటూ మరి సడన్ గా మరి ప్రభులో నిద్రించారు. ప్రభు పిలుపు అందుకుని వారు వెళ్ళారు. ఇది ఇలాంటి వాడు చాలా మంది లోకములో ఉన్నారు. ఏది ఇటుపోతున్నా మనకు సంబంధం లేదు, దేవుడి యొక్క చిత్త ప్రకారంగా అన్ని జరుగుతున్నాయి, అన్నిటి మనం ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఎంతో బాధ ఉంది. ఆయన యొక్క పెద్ద కుమారుడు ప్రభులో నిద్రించాడు ఎప్పుడో దగ్గర 12-13 సంవత్సరాల క్రితం. తర్వాత తనకంటే ముందు తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సతీమణి ప్రభుని అతను విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళింది. బాధలు ఉన్నాయి, అయినను కూడా దిగమింగుకొని ప్రభువుకు అప్పగించుకొని తెల్లవారుజామున 4 గంటలు లేచి మోకరించి ప్రార్థన చేసేవాడట, పాటలు పాడుతూ ఉండేవాడట. తన పిల్లలు మన సాక్ష్యం అంటున్నారు, ఎందుకు మా నిద్ర ఖరాబ్ చేస్తావు, పొద్దున్న లేచాననేవాళ్ళట. కానీ ఎవరు ఏదనుకున్నా తన పాటలు పాడటం, ప్రార్థించటము, తను దేవుడితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించుకుంటూ చివరి క్షణం వరకు ప్రభులో జీవించి ప్రభునందు నిద్రించారు. ఇదిగో ఇలాంటి కోకొల్లు సంఘటనలు ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క సమస్యని దేవుడు ఏమంటున్నాడు, నాకు అప్పగించవయ్యా, నీకున్న బాధ భారము నాకు అప్పగించవంటే ప్రతి భారాన్ని మన నెత్తి మీద తీసుకొని మనమేదో మనం చేయకపోతే ప్రపంచం అంతా ఆగిపోద్దని, కూలిపోద్దని మనకు మనం భ్రమపడి మన జీవితాలన్నిటి కూడా అనారోగ్య పాలు చేసుకుంటున్నాము. అందుకనే దేవుడు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్నవు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నీకు ప్రయాసం ఏది ఉందో, నీ పిల్లల వివాహమా, వారి యొక్క ఉద్యోగమా, వారి యొక్క భవిష్యత్తు,
వారికి సంతానమా, వారికి ఉద్యోగాలు, ఏది కావాలి? నీ ఆరోగ్యమా? అంతా ఆయన మీద వేస్తే ఆయన అంటున్నాడు కదా, ఎందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నీ కలిగిన భారము బాధ ఏదైతే ఉందో నాకు అప్పగించరాదు అని అంటున్నాడు. నువ్వు అప్పగించవే, నా బరువు నేనే మోస్తానంట. చాలా మంది జోక్ చెప్తుంటారు కదా, బస్సులో నెత్తి మీద బరువు మోసుకొని పోతున్నాం, అమ్మ కింద దించంటే నా బరువు దించి ఎట్లయ్యా అన్నట్టుగా చెబుతుంటారు. బస్సులు ఎక్కి కూడా వాళ్ళ బరువు వాళ్ళే మోసుకోవాలి. బస్సు బరువు మోయడం సిద్ధంగా ఉంది, ట్రైను బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. మన్నే మోస్తున్నప్పుడు ఆ బరువును మోయదా? దేవుడు మన మోస్తున్నాడు కదా, మనకు జీవం ఇస్తున్నాడు కదా, భోజనం ఇస్తున్నాడు కదా. ఇన్ని కలిగి ఉన్నాక కూడా ఇంకా మనం ఎందుకు ఈ యొక్క ఆతృత, దేవుని మీద భారం వేయలేక, దేవుని మీద విశ్వసించలేక, ఇంకా మన మీద మనమే ఏదో నేనే నువ్వే చేయాలనే ఆశ, భారం. అందుకే ఈ యొక్క ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, అయ్యా నీకున్నటువంటి ఆ బాధ భారం ఏది ఉందో అది పక్క పారేది, నువ్వు సాత్వికంగా సాత్వికం అంటే అందరితో కలిసి జీవించటము, నిన్ను ద్వేషించిన వారిని ప్రేమించటము, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించటము, అది సాత్వికమైన మనసు. అది శరీరానికి జీవాన్ని ఇస్తుందట. ఇదిగో ఈ దినము నుంచైనా మనం అందరము కూడా ఈ నూతన సంవత్సరంలో మనం అందరము సిద్ధపాటు కలిగిన మనసు కలిగిన వారమై మన ప్రతి భారమును ఆయన మీద వేసి ప్రార్థించి ప్రభుకు అప్పగించే వారముగా ఉందాము. నువ్వు ఎంత ప్రార్థించినా ఆయన చిత్తమే సిద్ధించును. కొన్ని విషయాల్లో మనం ఎన్ని ప్రార్థించినా ఆయన వినడు. అందుకే గెత్సెమనే తోట లోపల యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించి నీ చిత్తమైతే అని అన్నాడు. అంటే అయ్యా నీ చిత్తమైతే గిన్నె తప్పించు, లేకపోతే నేను స్వీకరిస్తానని అన్నాడు. ఆ యొక్క దేవుడి ఆ రకంగా ప్రార్థన చేస్తే మానవ మాత్రులము, మట్టి మాత్రులము, పాపపూరితమైన ఈ యొక్క శరీరము కలిగిన మన జీవితాల్లో ఏ రకంగా మనము మరి దేవుని ప్రార్థించాలి ఒక్కసారి ఆలోచించండి. అంటే మన విశ్వాసం చాలా కొరతగా ఉంది, మన విశ్వాసం చాలా తక్కువగా ఉంది. అందుకే మనం ఆయన మాటలు నమ్మలేకపోతున్నాము, ఆయన మీద భారం వేయలేకపోతున్నాము. ఆయన మీద ఒకసారి భారం వేసి చూడండి ఎంత హాయిగా ఉంటుందో. తర్వాత మత్సరము, ఎముకలకు కుళ్ళు. అంటే అందరి మీద ద్వేషం పెట్టుకుంటారు. ఒకరు బాగుపడితే తట్టుకోలేని మనసు, వీళ్ళ కళ్ళలో సంతోషం చూడలేము. ఒకడు ఆనందిస్తే తట్టుకోలేరు, ఒకడికి సంపద వస్తే తట్టుకోలేరు, ఒకడికి మేలు కలిగితే తట్టుకోలేరు, ఒకరు పాడితే తట్టుకోలేరు, ఒకరు వాక్యం చెప్తే తట్టుకోలేరు, ఒకరు ప్రార్థిస్తే తట్టుకోలేరు. మళ్ళీ విశ్వాసులు వీళ్ళంతా కూడా మందిరానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, కానీ జీవితంలో మార్పు కలగదు. ఒకరు బాగుంటే ఓర్చుకోలేని మనసు కలిగిన వారే ఈ మత్సరము చాలా ప్రమాదకరమైనదట. అది ఏం చేస్తట, మన ఎముకలు కుళ్ళు పట్టేటట్టు కంపు వాసన వస్తుంది. కాబట్టి ఈ దినమున మనందరం కూడా సాత్వికమైన మనసు కలిగిన వారముగాను, మత్సరము లేని వారముగాను, ప్రభు యొక్క స్వారూప్యములో ఈ నూతన సంవత్సరంలో పెరుగుతూ క్రీస్తు యొక్క ఆయన ముఖమును ప్రతిబింబించే వారముగా ఈ లోకములో ఉందాము. అలాంటి జీవితం కలిగి ఉందాము. దానితో మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, మరి ముఖ్యంగా విశ్వాసములో బలపరచబడిన వారముగాను, మరి అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్లకుండా, రూపాయి ఖర్చు కాకుండా హాయిగా జీవించే జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయతో మనమందరం కూడా సాత్వికమైన మనసు కలిగిన వారముగాను, మత్సరము లేని వారముగాను మనం జీవిద్దామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్సరము మనకి హాని చేస్తుంది, ఎదుటి వానికి హాని చేస్తుంది. మత్సరం వల్ల ఏంటంటే సాత్వికమైన గుండె లేకపోయినా, మనసు లేకపోయినా అది శరీరాన్ని చెడగొడుతుంది, ఇది ఎముకలను చెడగొడుతుంది. అంటే మనం చెడిపోతాము, ఇతను కూడా చెడగొట్టడానికి మనం ఇబ్బంది పెడతాం, వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం. బైబిల్లో అలాంటి వారిని ఒక్కరిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి దయచేసి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఆ మాట, అందరికీ యోసేపు మీద అసూయ కలిగింది. 11 మంది అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉండడం సహజమే, కానీ వీరందరూ కలిసి ఒకరి మీద అనగా యోసేపు మీద అసూయ కలిగింది.
యోసేపు తండ్రికి అనగా యాకోబుకి చాలా ప్రియమైన వాడని, ఆయన మంచి వస్త్రాలు ధరిస్తున్నాడని, ఆయన కలలు కని దాని యొక్క భావం చెబుతూ ఉన్నాడని, మీరందరూ కూడా నాకు సాష్టాంగ పడతారని ఆ కలలు కంటున్నాడని వారికి కోపం వచ్చింది. ఆ కోపము ఆయన్ని చంపాలని చూసింది. ఆయన అమ్మి వేసుకునే స్థాయికి తీసుకుని వెళ్ళారు. అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి రాగ ప్రేమ ఏమీ లేదు. మత్సరము మత్సరము మత్సరము. ఈ మత్సరము ఏమైపోయిందంటే ఆయన చంపివేయాలని, ఆయన అమ్మివేయాలని ఆతృత. కానీ మనం ఎవరి మీదైతే ద్వేషం పంచుకుంటామో, ద్వేషం పెట్టుకుంటామో, ఎవరి నాశనాన్నైతే, ఎవరి వినాశనాన్ని మనం కోరుకుంటామో వారిని దేవుడు అంతగా మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఈ 11 మంది గోత్రకర్తలందరూ కలిసి ఆ యోసేపుని మరి అమ్మేయాలనుకున్నారు. చూడండి, ఆ గోత్రకర్తలు మత్సరపడి, మత్సరం అంటే ఏంటి? ఆయనలో ఉన్న గుణాలను చూసి తట్టుకోలేకపోయారు. అంతమించి ఈయనకి వీళ్ళకి ఏమి హాని చేయలేదు. కానీ వీరికి ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషము ఈయనని చంపాలన్న కాడికి తీసుకుని వెళ్ళింది. ఈయన నమ్ముకునే స్థాయికి వారు వచ్చారు అందరూ కూడా. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక మనిషిలో ఒకరి మీద కక్ష పెరిగితే, ఒకరి మీద మనకి ద్వేషం పెరిగితే వారిని ఏమి చేయాలి, వారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా వాళ్ళని ఎట్ట రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా వాళ్ళని అవమానపరచాలి, ఎప్పుడు మన బుర్రంతా ఇదే ఆలోచన చేస్తూ ఉంటాం. దాంతో మన ఆరోగ్యం చెడిపోతుంది. వారికి నష్టం చేయాలనుకుంటాం కానీ దేవుడు వారిని మేలు చేస్తాడు. నీవు నష్టం చేస్తే జరుగుతుందా? దేవుడు నష్టం చేస్తే అతి నష్టం కలుగుతుంది. మానవుడు చేసే నష్టంతో మానవుడికి నష్టం రాదు. అది తాత్కాలికమైనటువంటి నష్టమే. దేవుని యొక్క కృపా ఆశీస్సులు గినక మానవుడి మీద ఉంటే ఏ మానవుడు ఏమి చేయలేడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ వాళ్ళు అమ్ముకున్నారు వెండికి. కానీ దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నింటిలోంచి తప్పించాడు. దేవుడు తోడుగా ఉంటే ఏ మనిషి ఏమి చేయలేడు, నష్టము చేయలేడు. మంత్రతంత్రాలు చేస్తారు, ఇంకా బాణామతి చేస్తారు, ఇంకా ఏదేదో చేస్తారు, ఇంటికి దెయ్యాల్ని పంపిస్తారు. కానీ దేవుడు తోడుగా ఉంటే ఆ శ్రమలన్నింటిలోంచి తప్పించే దేవుడు. నమ్మకత్వము కలిగిన వ్యక్తి ఎడలా దేవుడు నమ్మకత్వము కలిగి ఉంటాడు. ద్వేషము కలిగిన వారి యొక్క జీవితంలో వారికి ఆ ద్వేషం వారి మీదకే వస్తుంది. ఇదిగో మనమందరం కూడా మంచి బలమైన మనస్సు కలిగిన వారమై, సాత్వికమైన మనసు కలిగిన వారమై, దేవుని భయభక్తులు కలిగి, సమాజం భయభక్తులు కలిగి, సంఘములో అన్యోన్యంగా ఒకరిని చూసి ఒకరు ఆనందంగా ప్రేమగా ఒకరినొకరు హత్తుకొని మాట్లాడితే ఆ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలా సంఘాలన్నీ కూడా అభివృద్ధి చెందకపోవడానికి గల కారణము ఈ మత్సరమే. వారంతా సంఘంలోనే ఉంటారు, సంఘంలో వాడబడుతుంటారు, కానీ అనువును వారిలో మత్సరం ఉంటుంది. ఎందుకంటే ఒకరి మేలు కోరుకోలేని వ్యక్తులు, ఒకరి సంతోషాన్ని చూడలేని మనసు కలిగిన వారు, వీరందరూ కూడా మందులు లాంటి వారు. అయితే దేవుడు ఏం చేశాట? దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నింటిని తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అతని అధిపతిగా నియమించిన. ఎంతగా తగ్గించాలనుకున్నారో, చంపివేలని కుతంత్రాలు పన్నారో, ఎంతగా ద్వేషించారో, అమివేసుకున్నారో, అలాంటి వారిని దేవుడు తోడుగా ఉండి ఆయనకి శ్రమలన్నింటిలోంచి తప్పించాడు, ఆ పాపం నుంచి తప్పించాడు, జైలు నుంచి తప్పించాడు. అంతేకాదు కానీ మరలా ఏం చేశాడు చెప్పండి? మరో ఎదుట అతనికి అనుగ్రహించినందున దేవుడు దయాజ్ఞానం అనుగ్రహించాడు. ఆ దయాజ్ఞానం ఏమి చేశాయి? ఐగుప్తు రాజు ఫరో ఎదుట నిలబెట్టగలిగాయి, రాజును మెప్పించగలిగాయి. కల యొక్క భావమును చెప్పగలిగే జ్ఞానము, దైవ జ్ఞానము దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటిని కూడా
అతన్ని అధిపతిగా నియమించాడు. ఫరో తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఆ ఐగుప్తు దేశము లోపల తర్వాత యోసేపే. ఎవరు లేరు అంత గొప్పగా. అందుకని మనం ఒకరిని ద్వేషం పెట్టుకుంటే వాళ్ళకి మేలు కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది. దానివల్ల కలిగే లాభం నీకు ఏమీ లేదు, దానివల్ల నష్టమే నీకు కలుగుతుంది, వారికి లాభం కలుగుతుంది. ఎంతగా నువ్వు వారి గురించి ద్వేషిస్తావో అంతగా దేవుడు వారిని ప్రేమిస్తాడు. నువ్వు ఎంతగా వారికి నష్టం కలిగిస్తావో దేవుడు అంతగా వారికి మేలు చేస్తాడు. 11 మంది నష్టం చేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు, అమ్మి వేసుకున్నారు, కానీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిని ఎవరు ఏమి కూడా చేయలేవు. అధిపతిగా నియమించను. తర్వాత ఐగుప్తు దేశమంతటికి, కనాను దేశమంతటికి కరువు బహుశ్రమ శ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారం లేకపోయాను. ఐగుప్తులో ధాన్యము కలదనే యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారిగా పంపాను. రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అందములను తను తెలియజేసుకుంది. తర్వాత ద్వేషించిన వారిని, చంపాలనుకున్న వారిని, ఆమె వేసిన వారిని ఎంతగా ప్రేమించాడో ఒకసారి మీరు చూడండి. అన్నదమ్ములు కనబడ్డప్పుడు కన్నీరు కాచాడు, దుఃఖం ఆపుకోలేకపోయాడు, వారితో కలిసి సాపంక్తి భోజనము చేశాడు. క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మనం చూస్తున్నాము యోసేపు యొక్క జీవితాన్ని. ఇదిగో మనమందరము కూడా ఈ రకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. యోసేపులో ఉన్నటువంటి దైవ గుణాలన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాము. యోసేపుని కాసేపటికి మనం క్రీస్తు ప్రభుగా సాదృశ్యంగా మనం తీసుకునవచ్చు. ఆయన వారితో భోంచేసి ఎవరైతే ద్వేషించారో వారికి భోజనం పెట్టాడు. అన్నాడు కదా, నీ శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను ప్రేమించిన వారు నువ్వు ప్రేమిస్తే కలిగే లాభం ఏమీ లేదని అన్నాడు. మన ద్వేషించిన వారిని ప్రేమించడమే మనకు మేలుకరం, ఆశీర్వాదకరం. అయితే వారి అన్నదమ్ములు వచ్చినప్పుడు ప్రేమించాడు. వారికి విస్తారమైనటువంటి సారవంతమైన భూమిని గోషేన్ ప్రాంతంలో అప్పగించాడు. వారి మందలు వారంతా కూడా ఆనందంగా జీవించడానికి వారి నాన్నగారైనటువంటి యాకోబు గారు చనిపోయినాక కూడా వాగ్దానం చేశాడు, ఇదిగో నేను మీకు సాయం చేస్తానని. ఇగో నీవు నేను మందరం కూడా ప్రభు యొక్క ఆ రూపము, ఆయన యొక్క దైవ గుణాలు మనమందరము కూడా పొందుకోవాలని ఈ నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు. ఇంకా రాగద్వేషాలకి అతీతంగా నువ్వు ఉండకుండా ఇంకా నువ్వు దానిలోనే జీవించాలనుకుంటే నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు. నీకు మేలు కలగదు కదా, ఇతరులకి నువ్వు మేలు చేసిన వాడు అవుతావు. నువ్వు నష్టపోతావు, నీ ఆరోగ్యం చెడిపోతుంది, నీ గుండె చెడిపోతుంది, నీ గుండె లయ చెడిపోతుంది, నీ ఎముకలు కులిపోతాయి. దయతో నూతన సంవత్సరం మనందరం కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించిన రీతిగా జీవిస్తాం. దేవుడు ఎందుకు నన్నింతగా ఎందుకు ప్రేమించి ఒక దినం తర్వాత మరొక దినము, ఒక మాసం తర్వాత మరొక మాసం, ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు? నీకు నువ్వు జీవించడానికి, నాకు నేను జీవించడానికి కాదు. ఆయన యొక్క పరిపూర్ణమైన స్వరూప్యము, ఆయన రూపాంతరము చెందిన రీతిగా మనము కూడా రూపాంతరము చెందాలని, ఆయన నవీన స్వభావం మనం ధరించుకోవాలని, ప్రాచీన స్వభావం విడిచివేయాలని ఆ ప్రభువు కోరుకుంటా ఉంటుంటే, లేదు ఇంకా నేను కొంతకాలం ఈ రకంగానే జీవిస్తామంటే అది నీకు నష్టము. అసూయ అనేది అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది, కోపము నీకు నష్టాన్ని కలిగిస్తుంది, ద్వేషము నీకు నష్టాన్ని కలిగిస్తుంది. చూసాముగా ఉదాహరణ బైబిల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని నేను మీకు చూపించాను కదా. దేవుడు తోడుగా ఉన్న ఏ వ్యక్తిని ఎవరు ఏమి చేయలేరు. ఆ వ్యక్తికి దేవుడు దయను జ్ఞానము కలిగిస్తాడు. ఆయన తీసుకుని వెళ్ళి మరో ఎదుట నిలబెట్టించాడు. మరో ఎదుట నిలబెట్టడమే కాదు, కానీ ఆయన సింహాసనం తర్వాత మరొక సింహాసనం, పక్కన సింహాసనం ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ ఈక్వల్. ఆ రకంగా దేవుడు అతను హెచ్చించాడు. ఇదిగో నువ్వు ప్రేమ కలిగి ఉండి, క్షమించే గుణము కలిగి ఉండి, నువ్వు తగ్గించుకొని క్రీస్తును అనుకరించినప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని బ్రహ్మాండమైన సూత్రము దేవుడు మనకి జ్ఞాపకము చేశాడు కదా. మనం ఆ రకంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఒకసారి మీరు నన్ను అందరం కూడా ఆలోచించాలి. ఇంకా పాత స్వభావాన్ని విడిచేద్దాం. ప్రతి ఒక్కరిని ప్రేమించే సద్గుణాన్ని కలిగి ఉందాం.
అని ద్వేషించిన వారిలో కూడా ప్రేమించగలిగే మనసు నీకు ఉంటే ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ఉద్యోగము, వ్యాపారము, నీ యొక్క జీవితము, నీ ఆరోగ్యము, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయతో ఈ యొక్క ద్వేషమైన మనసు, మత్సరమైన మనసుని అందరం కూడా విడిచిపెడదాము. ఇక చివరిగా వచ్చాను, దయతో త్వరగా ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదివి నేను ముగిస్తున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అక్కడ లేదుగా నేను చెప్తున్నాను. ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ అది ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనం విచారించకూడదు. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ అపకారము మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ అన్నిటినీ తాలుకొనును. ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం. ఇదిగో ఇన్ని మాటలు 1 కొరింథీ 13:4 నుంచి ప్రేమకున్నటువంటి సద్గుణాలు మనం చూసాం. ఇదిగో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటి కూడా విడిచివేసి సద్గుణాలు కలిగిన వారమై ప్రతి వారిని ప్రేమించగలిగి, క్షమించగలిగి, తగ్గించుకొని సంఘములో ఐక్యత, సవాసముల ఐక్యత, కుటుంబముల ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఆ పరలోక అనుభూతిని ఈ భూలోకంలో అనుభవించి ఆయన పిలుపు మేరకు తిరిగి వెళ్ళి ఆయనతో ఆనందించే వారముగా ఉంటాము. మత్సరము నిన్ను కాల్చివేస్తుంది. మత్సరముని నశింపజేస్తుంది. మత్సరముని గుండెను చెడగొడుతుంది. మత్సరముని శరీరము చెడగొడుతుంది. మత్సరముని ఎముకలను కుళ్ళిపోగొడుతుంది. ఇంత దౌర్భాగ్యమైనది మనకు అవసరమా? ఇంత పనికిరాంది మన శరీరంలో అవసరమా? మన మనసులో అది అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఇదిగో ఎవరి మీద ఈరోజు ద్వేషం ఉందో వారిని క్షమిస్తాము. వారు కనపడ్డప్పుడు ప్రైజ్ ద లార్డ్ అందాము. ఒకవేళ నీ వారితో సాన్నిధ్యంగా ఉండడం నీకు ఇష్టం లేకపోతే క్షమించు, వారికి ప్రజలని చెప్పు. ఇక అంతటితో దూరంగా ఉండు. కానీ ఎవరి మీద ద్వేషం పెట్టుకోబాకు. ప్రతి వారి మేలునే కోరుకో, ఎవరి మీద కీడును కోరుకోబాకు. అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడి యొక్క మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఈ నూతన సంవత్సరంలో దినదినమని ఇంకా ఆయన రూపాంతరం చెందులాగున, మనలో ఆ యొక్క ప్రక్రియ ఆరంభించులాగున. అదిగో చూసాం కదా యెషయా గ్రంథంలో, అరణ్యములో నదులు పార చేయువాడు, అరణ్యములో మార్గము చేయువాడు, ఎడారిలో నదులు పార చేయువాడు అనే దేవుడిని మనం ఆరాధిస్తాము. ఈ మాటలు మనందరం కూడా మన ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించడానికి ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ యొక్క అవకాశం దేవదేవుడు నాకు ఇచ్చాడు. అదే రకంగా మీరు కూడా వచ్చి విన్న మీ అందరికీ దేవుడు మేలు చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మంచి వాక్యమును బోధించి మమ్మల్ని బలపరిచి ఈ దినం మేము ఎలా జీవించాలో దేవుడి ద్వారా ప్రేరేపించబడి బోధించినందుకే మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినమున చదవలసిన క్యాలెండర్ వాక్యమును సహోదరుడు సురేష్ ఫ్యామిలీతో ఇంగ్లీష్ మరి తెలుగులో చదివి వినిపించాలని ప్రార్థన. ఓకే అండి, అందరికి ప్రైజ్లాడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. జెర్మియా 29 చాప్టర్ 11th verses. For I know the thoughts that I think toward you, says the Lord, thoughts of peace and not of evil, to give you a future and a hope. Okay. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా సహోదరి
సబితను ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన మనలు ప్రత్యేకమైన ఏమైనా ఉంటే చెప్పండి. సహోదరి మీ కొరకు ప్రార్థన చేస్తుంది. ప్రైజ్లాడ్ పాస్టర్ గారు, ప్రైజ్లాడ్ అందరికీ. బాబు లాస్ట్ 2 months బ్యాక్ వైజాగ్ వెళ్ళాడు ఎగ్జామ్ కని అన్నాను కదండి. ఎగ్జామ్ అది రిజల్ట్ వచ్చిందండి. నిన్న అన్ని సబ్జెక్టులు మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత. తర్వాత బాబు నిన్న వెళ్ళి కరీంనగర్లో జాయిన్ అయ్యిండు. జాయినింగ్ రిపోర్ట్ని ఇవ్వమంటే నిన్న వెళ్ళి జాయిన్ అయ్యిండు. బాబు గురించి ప్రార్థన చేసిన మీరందరికీ, దైవ సేవకునికి వందనాలండి. ఇంకాను ప్రార్థన చెయ్యండి. ఇంకా స్వస్థత జరగడం గురించి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. సర్వ సృష్టికర్తకు ఆధారభూతుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఐశ్వర్యుడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న స్వామి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నిత్యుడవగు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అయా, ఆకాశం మీ సింహాసనం, భూమిని మీ పాదపీఠంగా చేసుకున్న నా రాజా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నాయన, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా, నిత్యం వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న నా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభ నాయన, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రభ నాయన, మీరెంతో గొప్ప మనస్సు, సాత్వికమైన మనస్సు, దీర్ఘశాంతం గల దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. దయాళుడా, కృపామయుడా, కరుణామయుడా, స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా, మీరు మహోన్నతుడు, ఉన్నతమైన వారు. అయా ప్రభా, దేవుడైన మరి ప్రభ మీరు గొప్ప దేవుడుగా ఉండి మరి ప్రభ నాయన, మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించిన దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అయా ప్రభ నాయన, పరము నుండి భూమికి ఏ తెంచిన తండ్రి, నా మా శాప పాపాల నిమిత్తమున్న తండ్రి. అయా ప్రభా, మీరు మరణించి మరి తండ్రి, అయా ప్రభా అయా ప్రభ మా యొక్క శాప దోషాలను కొట్టివేయుటకు మరి ప్రభా మీ యొక్క మరి నాయన తండ్రి రక్తాన్ని కార్చి మీ ప్రాణం పెట్టి దాని ద్వారా నాకు పాప విమోచన మాకు కలిగించినావు దేవా, స్తోత్రాలు వందనాలు. అయ్యా, ఎన్నిక లేని నన్ను మమ్మల్ని ఎన్నుకొని నా దేవా, మీరిచ్చిన ఈ గొప్ప జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, మీరు చేసిన త్యాగము, బలియాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అవును ప్రభ, ఏ పాటి వారము కాదు కానీ తండ్రి నాయన, నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ బిడ్డగా నీ సొత్తులుగా చేసుకున్నావు తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము ప్రాతకాల మన్నాలో మరి తండ్రి ఆత్మీయ ఆహారాన్ని భుజింపజేస్తూ అయ్యా మా అందరినీ బలపరుస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, సాత్వికమైన మనస్సును గురించి అయ్యా ప్రభా నాయన, ఆత్మ ఫలాలలో ఒకటైనటువంటి సాత్వికం కొరకు మరి ప్రభా మాకు అయ్యా తండ్రి నాయన మరి హెచ్చరించి బలపరిచిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సాత్వికమైన మనస్సు శరీరముకు జీవమని మరి ప్రభా, మత్సరమైతే ఎముకలకు కుళ్ళు పట్టేదిగా ఉంటదని మరి ప్రభా మాతో మాట్లాడి బలపరిచినావు, హెచ్చరించినావు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. అందరినీ ఎంతో ప్రేమగా మాట్లాడించే మనస్సును, హృదయాన్ని కలిగి మేము జీవించినట్లు సహాయం చేయండి దేవా తండ్రి. ద్వేషించిన వారిని ప్రేమించగలిగే గుణం కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభా, విన్న వాక్యాలను వింటూనే అయ్యా ప్రభా, ఇతరుల పట్ల క్షమించలేని గుణము, అయ్యా ప్రభా ప్రేమించలేని గుణము మరి ప్రభా, కుళ్ళు, మత్సరము, వాటన్నింటితో మరి ప్రభా నిండి ఉంటున్నాము దేవా, క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయం నా అలాగుండదు అని మరి ప్రభా అయ్యా తండ్రి, యోసేపును కూడా మా ముందు నుంచినావు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, వారిని యోసేపు గారిని కూడా అసూయపడ్డ జనము మరి ప్రభా, కానీ మరి ప్రభా మీరు తోడై ఉంటే మరి ప్రభా ఎంతో హెచ్చింపబడినాడని. అవును తండ్రి నాయన, అట్టి మరి ప్రభా మనస్సును మేము కూడా కలిగి జీవించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా, క్రీస్తు ప్రేమను మరి ప్రభా యోసేపు కలిగి ఉన్నట్లుగా మరి ప్రభా నాయన, మేము కూడా నీ ప్రేమను, నీ సిగుణాలను అయ్యా ప్రభా నాయన
కలిగి మేము ఈ లోకంలో జీవించినట్లు ప్రభా నాయన క్షమించే గుణము, ప్రేమ గుణము కలిగి జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. అనేక ప్రార్థన అంశాలు ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా టీనా ఈ రోజు టెట్ ఎగ్జామ్ రాయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రోజులైన సిస్టర్ చెప్పినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఇంకా తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి బాబుకు మంచి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా కీర్తన సిస్టర్ 17th కు డెలివరీ డేట్ ఉంటుండగా ఆపరేషన్ లో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాధా సిస్టర్ గారి తమ్ముడు మరి ప్రభా 50% బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నాడని, ఇంకా వెంటిలేటర్ మీదనే ఉంటుండగా తండ్రి నాయన సహాయం చేయండి. సంపూర్ణ స్వస్థత బిడ్డ కలుగజేయమని, బాడీలో ఇన్ఫెక్షన్ అంతా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబ అవసరతల కొరకు అయ్యా ప్రభా మరి అందరి అవసరతల కొరకును ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి దేవా. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్యోతిని, కెనడాలో ఉన్న జ్యోతిని కూడా, శ్రవంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా గర్భఫలాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కనికరించి సహాయం చేయండి తండ్రి. రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ లో మీరు తోడయుండి జయకరంగా జరిగించండి. ప్రతి అవసరతను, అక్కరను నీ నామంలో తీర్చండి దేవా. ఖర్చుకు మరి ప్రభా నాయన ఎక్కువగానే మరి అమౌంట్ కావాలి కనుక ప్రభా దాని విషయంలో సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ దేవునికి ఇస్తే మరి మేము ఇంకా అధికంగా దీవించబడతామనే ఆలోచన అందరికీ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రభా నాయన 3 దినాలుగా జరపబడుచున్న సంధ్యావేళ ప్రార్థనను బట్టి, అయా గూగుల్ మీట్ జరుగుతున్న మరి ప్రభా ఈ ప్రాతకాలం అన్నాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా. మా అందరికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా ప్రభా అనేక కొత్త అంశాల ద్వారా తండ్రి నాయన, కొత్త కార్యక్రమాల ద్వారా ఆత్మీయ తండ్రి గారు పడుతున్నటువంటి శ్రమను మరి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి. ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా మమ్మల్ని బలపరుస్తూ ఆదరించేటువంటి అయ్యా ప్రభు ఈ కార్యక్రమాలను బట్టి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా ప్రభా నాయన మరి ఇంకను మరి ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకును ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి, సహాయం చేయండి దేవా. అయ్యా ప్రభా నీకు కనికరం ద్వారా మరి కరుణించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నేటి బాప్టిసాల కార్యక్రమాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారిని బలపరచండి దేవా. తిరిగి మరి ప్రభా నాయన పునర్జన్మ స్నానం ద్వారా వారు మరి ప్రభా ప్రత్యేకమైన జీవితం గడపపోతున్నారు గనుక ప్రభా వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది క్రియలను లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేటి ఉపవాస కార్యక్రమాన్ని కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రభా అందరూని మీరు నడిపించండి, క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభ నాయన 3 సంఘాల మరి ప్రభా సేవకులను, ఆత్మీయ తల్లిదండ్రులను, అయ్యా వారి సంఘాలను అన్నింటినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రుల రక్షణ, క్షేమం కొరకు, వారి యొక్క సంతానం కొరకును ప్రార్థన చేస్తున్నాను. మా యొక్క మౌంట్ సినాయ్ మినిస్ట్రీస్ ను మీరు జ్ఞాపకం చేసుకోనమని, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని వేడుకుంటూ దేవా ఈ ప్రార్థన మనవులన్నింటినీ నీ పాద సన్నిధిలో చేర్చుకున్నందుకై కృతజ్ఞతలు, జవాబు ఇయ్యబోతున్నందుకై కృతజ్ఞతలు నా తండ్రి. అయ్యా ప్రభా ఇట్టి ప్రార్థనను ప్రార్థించే యోగ్యతను కూడా నాకు దయచేసినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మనవులన్నింటినీ నీ పాద సన్నిధిలో చేర్చుకున్నందుకై మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ మనవులను నీ పాద సన్నిధిలో పెట్టుకుంటూ దేవా అడిగి మొరపెట్టుతూ మరి ప్రభా అతి వినయముతో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవ సేవకులను కోరుతున్నాం. 2 నిమిషం మాత్రం ఉందండి. 10 గంటలకల్లా కార్మెల్ చర్చికి రండి దయచేసి. అక్కడ 4 భక్తులు పొందుకుంటున్నారు. ముగింపు ఆశీర్వాదం. మన పరమత్వనైన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ ప్రాతకాల మరి మన్నా కొరకు వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, సావిత్ర సంఘానికి, తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్.